నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ భారాస మజ్లిస్ ఒకటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మజ్లిస్ ఎజెండాతోనే కాంగ్రెస్ భారాస పనిచేస్తాయని సికింద్రాబాద్లో భాజపా సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జీలతో సమావేశంలో పేర్కొన్నారు. భారాస కాంగ్రెస్ ప్రభుత్వాలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయన్న అమిత్ షా కేంద్రంలో 10 ఏళ్లుగా మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. మోదీ మరోసారి ప్రధానిగా వస్తే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ 10 ఏళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్న ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పారు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదిగిందని వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ భాజపాదే అధికారమన్న అమిత్ షా మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 కంటే ఎక్కువ సీట్లు భాజపాకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎన్డీఏకు వచ్చే 400 సీట్లలో తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ హైదరాబాద్లో కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్ద 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన మంత్రులు గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు అందని దుర్భర పరిస్థితిని చూశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మార్చి 1వ తేదీనే జీతాలు ఇచ్చే పరిస్థితికి తెచ్చామని వారు వివరించారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కొత్తగా ఆరంభించిన బస్సుల్లో సచివాలయానికి వెళ్లారు. ఓ బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా నడిపారు. తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల భారాస హయాంలో తెలంగాణకు పెట్టుబడులను తెచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ రంగంలో కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు తరలిపోతున్నట్లు వచ్చిన కథనాలపై కేటీఆర్ ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కంపెనీ గతంలో కర్ణాటక వెళ్లేందుకు సిద్ధమైతే ఎంతో కష్టపడి తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. కొంగర్కలాన్లోని ఫాక్స్కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కావాలంటే కేవలం 10 రోజుల్లోనే కేటాయించినట్టు తెలిపారు. కేన్స్ కంపెనీ ఓసాట్ యూనిట్ ఏర్పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్ పరిశ్రమ ఈకోసిస్టమ్కు అత్యంత కీలకమైనదన్న కేటీఆర్ ఈ పరిశ్రమ వస్తే 2 రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పించాలని కేటీఆర్ సూచించారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్లో జరిగిన సింగరేణి అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. దీనిలో భాగంగా కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని చెప్పారు. తాను ఆత్మ గౌరవంతో జీవించే మనిషినని, తనను ఎవరూ అవమానించలేదన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల గడువు ఉండాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి 2024 స్కెడ్యూల్లో మార్పులు చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో మార్చి 15 నుంచి 30 వరకు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. మొత్తం 14 రోజులు ఈ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 25 నుంచి హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఏపీలో టెట్ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు 2 సెషన్లలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలో కృష్ణానది తీరం వెంట కట్టిన రక్షణ గోడను సీఎం జగన్ ప్రారంభించారు. కృష్ణానదికి 2 వైపులా 500 కోట్ల రూపాయలతో రక్షణ గోడ, కరకట్ట నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇదే సమయంలో కృష్ణా తీరం వెంట పార్కుల నిర్మాణం, సుందరీకరణ పనులు ప్రారంభించిన సీఎం విజయవాడలో 31,866 మంది పేదల ఇళ్ల స్థలాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాల జారీని ప్రారంభించారు. 22A కింద నిషిద్ధ జాబితాలో ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించి వాటిని రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునే హక్కు కల్పించే విధంగా పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కృష్ణా తీరం వెంట 239 కోట్ల రూపాయలతో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
తెలుగుదేశం జనసేన భాజపా కూటమి తొలి సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశించారు. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. లోకేష్ నేతృత్వంలో చిలకలూరిపేట బహిరంగ సభ నిర్వహణ కమిటీ సమావేశం జరగగా ఏర్పాట్ల కోసం రేపు ఉదయం భూమి పూజ చేయాలని నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని సమావేశం తర్వాత 3 పార్టీల నేతలు తెలిపారు. ఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతామని చెప్పారు. సమయం తక్కువే ఉన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. అటు చిలకలూరిపేట సభకు అవసరమైన సామాగ్రి తరలించారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులు మొదలవగా బ్యారికేడ్లు, వీవీఐపీల కోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని వస్తున్నందున 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక హెలీప్యాడ్ నిర్మాణం పూర్తయింది. పల్నాడు జిల్లా వైకాపాలో అలజడి రేగింది. చిలకలూరిపేట ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు, మంత్రి విడదల రజని సీటు కోసం తన వద్ద భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. నియోజకవర్గంలో తనను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారంతో స్థానిక వైకాపా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజేష్, మంత్రి రజని వైకాపా అగ్ర నాయకత్వంపై ఆరోపణలు గుప్పించారు. మంత్రి రజని తన వద్ద 6.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే కేవలం 3 కోట్లు వెనక్కి ఇప్పించారని, మిగతా డబ్బులు ఇవ్వకుండా రజని మోసం చేశారని చెప్పారు. మంత్రి రజనీకి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని రాజేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గ టికెట్ బయట వారికి ఇస్తే ఊరుకునేది లేదన్నారు. మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే తానే 20 కోట్లు ఖర్చు పెట్టి గెలిపిస్తానని రాజేష్ అన్నారు. మల్లెల మాట్లాడే సమయంలో కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకునేందుకు యత్నించడం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లను వర్చువల్గా ప్రధాని ప్రారంభించారు. సికింద్రాబాద్ విశాఖ మధ్య 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్, విశాఖ భువనేశ్వర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్లు వీటిలో ఉన్నాయి. అన్పోల్, హతియా, తిరుపతి, కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లకు ప్రధాని జెండా ఊపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 193 వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ను సైతం మోదీ జాతికి అంకితం చేశారు. 9 గతిశక్తి కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్స్ను అందుబాటులోకి తెచ్చారు. 2 జన ఔషధి కేంద్రాలు, డబుల్ లైన్, థర్డ్ లైన్, గేజ్ కన్వర్షన్ను ప్రారంభించారు. బైపాస్ లైన్ 14 సెక్షన్లు, 3 రైల్ కోచ్ రెస్టారెంట్లను జాతికి అంకితం చేశారు. భారత్ను యువకుల దేశంగా అభివర్ణించిన ప్రధాని తాము వేసే పునాదులు యువత దివ్యమైన భవిష్యత్కు గ్యారంటీ అని చెప్పారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పిన మోదీ మరింత ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు.